తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే, నేను విజయనగరం నుంచి తెచ్చిన సామాన్లలోంచి వరినూక తీసి ఉప్పు పిండి చేస్తే సరి అనుకుంది అమ్మలు. నీళ్లు వేడెక్కాయి. బకెట్లోకి నీళ్లు తోడుకొని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి వంటింట్లో ఒక మూల అమర్చిన దేవుడి గూడు దగ్గరికెళ్ళి దీపం పెడుతూ ఉంటే వీధి తలుపు ఎవరో కొట్టారో. అమ్మలు వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా 20లో ఉన్న ఇద్దరు మరాఠీ దంపతులు. అతను పంచె కట్టుకొని పైకి ఎగ్గట్టాడు. ఆమె మరాఠీ పద్ధతిలో కచ్చపోసి చీర కట్టింది. ఆమె చేతిలో ఒక సంచి. నమస్తే మేం సాబ్, నిన్న ప్రయాణం బాగా జరిగిందా? నిన్ననే వచ్చారు కదా, మీకు ఇబ్బందని నాస్టా అదే టిఫిన్ చేసి తీసుకొచ్చాం అంది. ఆ అమ్మాయి నవ్వుతూ మరాఠీ యాస కలిసిన హిందీలో. మీరు సందేహంగా అడిగింది అమ్మలు. మేము ఈ ఇంటి వెనక దూరంగా కనపడుతోంది చూడండి, ఆ ఇంట్లో ఉంటాం. ఈయన బొగ్గుగనిలో పనిచేస్తాడు చెప్పిందా అమ్మాయి. అవునా, మేము ఈరోజు వస్తున్నామని తెలుసా? అదేమిటి మేం సాబ్, చిన్న సాబ్ కుటుంబాన్ని నిన్న తీసుకొస్తున్నాడని ఇక్కడ బొగ్గుగనిలో పనిచేసే అందరికీ తెలుసు అన్నాడతను. ఆశ్చర్యపోయింది అమ్మలు. నిన్న సాయంత్రం ఎద్దుల బండిలో వస్తున్నప్పుడు కనిపించిన వాళ్ళందరూ పలకరించడం గుర్తొచ్చింది. బొగ్గుగనిలో పనిచేసే అందరికీ తెలుసా మేము వస్తున్నామని? ఆశ్చర్యంగా అడిగింది. ఈ ఊర్లో ఎందరున్నారని మేం సాబ్? ఈ ఊర్లో అందరం ఒక కుటుంబంలా ఉంటాం చెప్పాడతను నవ్వుతూ. నిన్న రాత్రి పడుకోబోయే ముందర కలిగిన బెంగ కొంత తగ్గినట్లనిపించింది అమ్మలకి. నా పేరు శాంత, ఇతను దామోదరన్, నా పెనిమిటి అని తమని పరిచయం చేసుకొని చనువుగా లోపలికి వచ్చి తాము తెచ్చిన సంచిలోంచి ఒక్కొక్క సామాను తీసి ఆ గదిలోని టీపాయ్ మీద పెట్టసాగింది. తళతళలాడుతున్న పెద్ద ఇత్తడి డబ్బా ముందు తీసింది. ఇందులో ఆలు పోహా ఉంది అంది. ఆ డబ్బా ముట్టుకుంటే చురికేటంతా వేడిగా ఉంది. సంచిలోంచి మరో కాగితం పొట్లం తీసింది. ఇది పత్లా సేవ్, అతి సన్నని కారపూస. ఆలు పోహా తింటున్నప్పుడు పైన జల్లుకుంటే బాగుంటుంది. మరో పొట్లం తీసింది. ఇవి వేయించిన వేరుశనగ పలుకులు. ముందు నుంచి ఆలు పోహాలో కలిపేస్తే మెత్తబడిపోతాయని వేరుగా తెచ్చాను, తినే ముందు కలుపుకోండి అంది నవ్వుతూ. తర్వాత 2 నిమ్మకాయలు తీసింది. ఆలు పోహాలో ఈ నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది అంది. ఆ తర్వాత ఒక ఫ్లాస్క్ తీసింది. అల్లం ఇలాచీ వేసిన ఛాయ్ మేం సాబ్, నాస్టా తిన్నాక హాయిగా తాగండి. ఆ తర్వాత సంచిలోంచి మరో చిన్న కాగితం పొట్లం తీసింది. ఇవి బేసన్ లడ్డూలు మేం సాబ్, మధ్యాహ్నం పిల్లలు ఆకలంటే పెట్టండి, మీరు తినండి. ఇవన్నీ ఇవాళ పొద్దున్నే లేచి చేశారా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలో. లేదు, ఆలు పోహా ఛాయ్ మాత్రం ఇప్పుడు చేశాం, మిగిలినవన్నీ నిన్ననే చేసి తయారుగా ఉంచుకున్నాం. అన్నట్లు మధ్యాహ్నం భోజనం యాదగిరి అని మీ తెలుగు అబ్బాయే తెస్తాడు, మీరేమీ వండుకోకండి అన్నాడు దామోదర్. బహుత్ బహుత్ ధన్యవాద్ అంది అమ్మలు అంతకు మునుపు నేర్చుకున్న హిందీ జ్ఞానంతో. ఇద్దరూ నవ్వుతూ దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అమ్మలు డబ్బా మూత తీసి చూసింది. ఆవిర్లు కక్కుతున్న లేత పసుపు రంగు ఆలు పోహా డబ్బా నిండుగా ఉంది. ఎర్రగా వేగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, అతి సన్నగా తరిగి కలిపిన ఆకుపచ్చటి కొత్తిమీర, తెల్లని కొబ్బరి కూరు అన్నీ కలిపిన ఆలు పోహా చూస్తుంటేనే నోరు ఊరించేటట్లు ఉంది. చేతిలోకి కాస్తంత తీసుకుని నోట్లో వేసుకోబోతూ చటుక్కున ఆగిపోయింది. అమ్మలు చేతిలోని అటుకుల్ని మళ్ళా డబ్బాలోకి జారవిడిచింది. అలికిడికి మెలకు వచ్చిన రామం అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అమ్మలు చేతిలోకి ఏదో తీసుకోవడం, మళ్ళా దానిని వదిలేయడం చూశాడు. ఎవరొచ్చారు పిల్ల? దామోదర్ అని మా మైన్లో పనిచేసే అతను ఇవాళ మనకి టిఫిన్ ఇస్తానన్నాడు, అతనొచ్చాడా? అవును, అతనే పెళ్ళాంని తీసుకుని వచ్చాడు. ఇదిగో టిఫిను, టీ, మిఠాయి అన్నీ ఇచ్చి వెళ్ళారు ఇద్దరు. ఆహాహా, ఇవాళ హాయిగా కాఫీకి బదులు ఆ టీ తాగేద్దాం. ఏం టిఫిన్ తెచ్చారో? ఆలు పోహా తెచ్చారు. అవును తెలుస్తోంది, ఇక్కడి దాకా గుమగుమలు వస్తున్నాయి.
సరే కానీ నువ్వు కాసింత నీ చేతిలోకి తీసుకొని మళ్ళా డబ్బాలో పడేసావెందుకు? పర్వాలేదు, రుచి చూడ్డంలో తప్పు లేదు నవ్వుతూ అన్నాడు రామం. అది కాదండి, ఇలా ఎవరో చేసినవి తినడం అలవాటు లేదు కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఎవరో అన్న మాటకి అర్థం తెలిసిపోయింది రామానికి. కాసేపు అమ్మలు మొహం వైపు తీక్షణంగా చూసి తర్వాత నవ్వుతూ చూశాడు. అంటే నీ ఉద్దేశం ఎవరో బ్రాహ్మలు కాని వాళ్ళు వండినవి తినడం సబబేనా అని నీ ఉద్దేశమా? రామం మొహాన్ని ఎప్పుడూ అలా చూడని అమ్మలు మొహం చిన్నబోయింది. అవునన్నట్లు తలూపింది. రామం తీరిగ్గా సోఫా మీద కూర్చున్నాడు. మనం బిర్సింగ్పూర్లో ఉన్నప్పుడు 2 సార్లు హోటల్కి వెళ్ళాం. అక్కడ వంట బ్రాహ్మణులే చేస్తారనుకున్నావా? అంటే అది బ్రాహ్మణ హోటల్ కాదా? విజయనగరంలోనైతే ఎప్పుడైనా ఇడ్లీలు తెప్పించినప్పుడు మా నాన్నగారు అక్కడున్న బ్రాహ్మణ హోటల్ నుంచే తెప్పిస్తారు అంది అమ్మలు. నిన్న మనం పక్కింటి డాక్టర్ ఇంటికి భోజనానికి వెళ్ళాం. వాళ్ళు చేపలు తింటారు. నీకు ఆ విషయం తెలుసా? అమ్మలు అదిరిపడ్డట్టు చూసింది. కానీ వాళ్ళు బెంగాలీ బ్రాహ్మణులని మీరన్నారు కదా? అవును, వాళ్ళు బెంగాలీ బ్రాహ్మలే. కానీ బెంగాలీ వాళ్ళల్లో బ్రాహ్మలు చేపలు తింటారు, ఉల్లి వెల్లుల్లి తినరు. మనం ఉల్లిపాయలు తింటామంటే వాళ్ళు బహుశా ఇలాగే ఆశ్చర్యపోతారు. అమ్మలు ఏం చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఊరుకుంది. నీకు గోపాల్ గుర్తున్నాడా? చిరిమిరిలో మన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఎందుకు గుర్తులేడు? వదినా అని అభిమానంగా పిలిచేవాడు కదా. అతని కథ నీకు చెప్తాను. నువ్వు వచ్చాక అతను నాకు తినుబండారాలు ఇవ్వడం మానేశాడు. కానీ మన పెళ్ళవక ముందు అతనిచ్చిన పలహారాలు ఎన్నిసార్లు తిన్నానో. మరి అతని కథ చెప్తానన్నారు. రామం గోపాల్ కథ అంతా చెప్పాడు. అతని ముత్తాత బొగ్గుగనుల్లో చనిపోయిన వైనం కూడా చెప్పాడు. రామం చెప్పడం పూర్తి చేసేసరికి అమ్మలు కళ్ళ నిండా నీళ్లు నిండాయి. చూడు పిల్ల, నీకిష్టం లేకపోతే తినడం మానేద్దాం. నీ మనసు నొప్పించడం నాకిష్టం లేదు. నాకు మాత్రం ఈ పట్టింపులు లేవు. వీళ్ళు చూడు ఎంత శుభ్రంగా చేశారో. మనలాగే స్నానం చేసిన తర్వాతే వాళ్ళు వంట మొదలెడతారు. ఎంత ఆప్యాయంగా, ఎంత సంపూర్ణంగా అన్నీ చేశారో చూడు. నేనైతే తిండి పరబ్రహ్మ స్వరూపం అనుకుంటాను. పరబ్రహ్మ స్వరూపం ఎవరు తయారు చేసినా మారదు. మరి నీ ఇష్టం. ఎలాగూ వెలిగించిన సీడీ ఉంది కాబట్టి ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసుకుందాం. ఇవాళ నాకు సెలవే కాబట్టి పర్వాలేదు. నేను నీకు సాయం చేస్తాను అన్నాడు రామం. అమ్మలు రామం కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళు అనునయంగా చూస్తున్నాయి. అమ్మలు నవ్వింది. కాసేపు తర్వాత వెళ్ళండి, వెళ్ళి గబుక్కున స్నానం చేసేసి రండి. డెగ్సాలో వేడినీళ్ళున్నాయి. ఇది చల్లారే లోపల తినేద్దాం అంది నవ్వుతూ. నాకేదో కోపం వస్తుందని నువ్వలా అనడం లేదు కదా? పట్టి అమ్మలు మొహం వైపు చూస్తూ అడిగాడు. మీకు కోపం వస్తే ఎలా తగ్గించాలో నాకు తెలుసు. దాని గురించి ఇష్టం లేని పని చెయ్యక్కర్లేదు కదా. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అంది అమ్మలు వారగా చూసి నవ్వుతూ. అమ్మయ్యా, అయితే నేను స్నానం చేసి వచ్చే లోపల పిల్లల్ని లేపి పళ్ళు తోమించు. ఇవాల్టికి టిఫిన్ తిన్నాక స్నానం చేసుకుంటారులే అన్నాడు రామం పెరట్లోకి నడుస్తూ. రామం స్నానం చేసి వచ్చాక నలుగురికి చిన్న కంచు కంచాల్లో ఆలు పోహా అందంగా సర్ది పైన నిమ్మకాయ పిండి మీద సన్న కారపూస వేరుశనగ పలుకులు జల్లి వంటింట్లో పీటల ముందు పెట్టింది. అబ్బా, ఇవాళ టిఫను ఎంత బాగుందో అంటూ విజయ రెండోసారి కూడా వేయించుకుంటుంటే అమ్మలు తల్లి మనసు సంతృప్తిగా నిట్టూర్చింది. క్రితం రాత్రి సరిగ్గా తిండి లేకపోవడంతో అమ్మలు కూడా మారు వడ్డించుకొని సంతృప్తిగా తింది. టిఫిన్ అయ్యాక వేడివేడి ఏలకుల టీ తాగుతుంటే ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది అమ్మలకి. టీ చాలా బాగుంది కదండి, కాఫీ లేని లోటు తెలియడం లేదు అంది అమ్మలు మనస్ఫూర్తిగా. అన్నట్లు మధ్యాహ్నం యాదగిరి అని మన తెలుగు అబ్బాయే భోజనం తెస్తాడు అన్నాడు రామం. అయితే ఈ ఊళ్ళో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంది అమ్మలు. గనుల్లో పనిచేసే లేబర్లలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మన శాస్తి ఊరు ఆంధ్ర మహారాష్ట్ర సరిహద్దుకి దగ్గరగా ఉంది తెలుసా. అందువల్ల తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది ఇటువైపుకి పనులకి వలస వస్తుంటారు. కొంతమంది అయితే 2-3 తరాల నుంచి ఇటువైపే ఉండడంతో తెలుగు వాళ్ళైనా తెలుగు మాట్లాడలేరు చెప్పాడు రామం. మరి ఈ యాదగిరి తెలుగు మాట్లాడతాడా? కాస్తంత మరాఠీ కలిపిన తెలుగు మాట్లాడతాడు.
అందరూ టిఫిన్ తిన్నాక ఆ డబ్బాని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి అందులో తాను విజయనగరం నుంచి తెచ్చిన జంతికలు, చెగోడీలు, బూందీ, లడ్డూలు కాస్త కాస్త పెట్టి ఉంచింది అమ్మలో. ఇవాళ సాయంత్రం నువ్వు టిఫిన్ చేయక్కర్లేదు. మా మేనేజర్ గారింటికి వెళ్తున్నాం. వాళ్ళింట్లో ఏదో ఒకటి పెడతారు. రాత్రికి కూడా నువ్వు ఏమీ వండక్కర్లేదు. మా మైన్లో పనిచేసే ఒకరింట్లో జొన్నరొట్టెలు బాగా చేస్తారు. వాళ్ళు మరాఠీ వాళ్ళు. జొన్నరొట్టెలు, కాల్చిన వంకాయ పచ్చడి ఇస్తామని చెప్పారు నవ్వుతూ అన్నాడు రామం. భలే ఉందే, 3 పూటలా మనకి హాయిగా వండుకోనక్కర్లేకుండా గడిచిపోతోంది నవ్వుతూ అంది అమ్మలో. మరో 3 రోజులు కూడా భోజనం పంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారే పిల్ల, నేనే వద్దని చెప్పేశాను అన్నాడు రామం. అవునా, ఇక్కడి మనుషులు చాలా మంచివాళ్లలా ఉన్నారండి అంది అమ్మలు మనస్ఫూర్తిగా. అందరూ టిఫిన్ తినడం అయ్యాక అమ్మలు వంటిల్లు శుభ్రం చేస్తుంటే రామం చంటివాడిని ఎత్తుకొని వీధి వరండాలోకి నడిచాడు. వెనకే విజయ, రమేషు కూడా వెళ్ళారు. కాసేపట్లోనే వీధిలోంచి గోలగోలగా పిల్లల అరుపులు వినిపిస్తుంటే అమ్మలు ఏమైందోనని వీధిలోకి వచ్చి చూసింది. దూరంగా ఆకాశంలోంచి వేలాడుతున్నట్లు తాడుకి కొక్కెంతో తగిలించిన కొన్ని ఇనుప ఉయ్యాల తొట్టిల్లాంటివి ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్తున్నాయి. ఆ ఇనుప తొట్టెలు నల్లగా ఉన్నాయి. ఆ తాడు 2 వరుసలలో ఉంది. పైనున్న తాడు నుండి ఆ తొట్టెలు ఊర్లోకి వస్తుంటే కిందనున్న తాడుకి తగిలించిన తొట్టెలు ఊరి బయట వైపుకి వెళ్తున్నాయి. అమ్మా చూడు, కోలుపిట్టలు ఆకాశంలో ఎలా వెళ్తున్నాయో విజయ ఉత్సాహంగా అరిచింది. అరే, ఇటువంటివి నేనెప్పుడూ చూడలేదండి. ఏమిటవి? వాటివైపే ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది అమ్మలో. దానిని ఏరియల్ రోప్వే అంటారు పిల్ల. ఈ ఊరు నుండి ఏవి బయటకు వెళ్ళాలన్నా నదిని దాటి వెళ్ళవలసిందే. నది మీద వంతెన లేదు కదా, అందువల్ల ఇలా తాడుకి తగిలించిన తొట్టెల్లో బొగ్గుని బయట ఊరికి అంటే బల్లార్షాకి పంపిస్తారన్నమాట వివరించాడు రామం. అమ్మో, కొక్కెం ఊడిపోయి ఒక తట్టె ఎప్పుడైనా కింద పడిపోతే గుండెల మీద చెయ్యి వేసుకొని భయంగా అంది అమ్మలో. అలా అవదులే పిల్ల, అలా అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీళ్ళేమిటి వాటిని కోలుపిట్టలు అంటున్నారు అడిగింది అమ్మలో. అవి నల్లగా ఉన్నాయి కదా, అవి కోయిల పిట్టలా అని విజయ అడిగింది. కాదమ్మా, అవి కోలుపిట్టలు అని నేనే చెప్పాను. కోల్ అంటే ఇంగ్లీష్లో బొగ్గు అన్నమాట. ఓ, అదా సంగతి అంటూ నవ్వింది అమ్మలో. విజయ, రమేషు ఆ రోజల్లా గంటకోసారి బయటకు వచ్చి కోలు పిట్టల్ని చూస్తూ కూర్చున్నారు. పిల్ల, ఇంకా ఇల్లు సర్దుకోవడం మొదలెడదామా? నువ్వు మనం తెచ్చిన సామాన్లు, బట్టలు ఎక్కడెక్కడ సర్దాలో చూసుకో. అన్ని గదుల్లోనూ తలుపులున్న గూళ్ళు ఉన్నాయి. సామాన్లు పెట్టుకొందుకి బోల్డు జాగా. నేనేమో కాగితాలు సర్దుకుంటాను అన్నాడు రామం. కాగితాలు సర్దుకోవడం ఏమిటండి? బిర్సింగ్పూర్ నుండి వస్తున్నప్పుడు అక్కడున్న నా చదువుకి సంబంధించిన కాగితాలు, పుస్తకాలు, ఇంకా ఉత్తరాలు అన్నీ తెచ్చేశాను. అదిగో ఆ పెద్ద అట్టపెట్టెలో ఉన్నవి అవే. అందులో చాలా పనికిరాని కాగితాలు, పుస్తకాలు ఉన్నాయి. పనికిరాని కాగితాలన్నీ పారేసి ఇంకా అక్కర్లేని పుస్తకాలు అవసరమున్న వారికి ఇవ్వాలి. అలాగే ఉత్తరాలు కూడా చాలా ఉన్నాయి. అందులో కూడా కొన్ని పనికిరాని ఉత్తరాలే, అంటే ఆఫీసు వాళ్ళు పంపినవి అలాంటివన్నమాట. ఆ ఉత్తరాలు కూడా అన్నీ వేరు చేసి వేరువేరు కట్టలుగా కట్టి అనవసరమైనవి పారేయాలి. అక్కడి నుండి వస్తున్నప్పుడు ఈ పనులన్నీ చేయడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు తీరిగ్గా చేస్తాను అన్నాడు రామం. అయితే ఒక పని చెయ్యండి, మీ చదువుకి సంబంధించిన కాగితాలు, పుస్తకాలు మీరు చూసుకోండి. ఉత్తరాలు సర్దుతున్నప్పుడు మాత్రం నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి పాత ఉత్తరాలు చదువుకుంటూ తీరిగ్గా సర్దుదాం అంది అమ్మలో ఉత్సాహంగా. ఓ అలాగే, అంతకంటే ఉత్సాహంగా అన్నాడు రామం. కానీ సాయంత్రం దాకా ఇల్లు సర్దుకోవడంతోనే సరిపోయింది. మామూలుగా అయితే అంత సమయం పట్టదు. కానీ ప్రతి అరగంటకి అమ్ములను కలవడానికి ఎవరో ఒకరు వస్తూ ఉండడంతో వాళ్ళతో కనీసం పావు గంట సేపైనా మాట్లాడవలసి రావడంతో ఉత్తరాలు సర్దే సమయం దొరకలేదు. రామం మాత్రం తనకు పనికిరాని కాగితాలను చిన్న చిన్న ముక్కలు చేసి పెరటి వాకిట్లో ఉన్న డబ్బాలో వేశాడు. ఆ కాగితాలు ఇంకా సిగిడి అంటించుకోవడానికి పనికి వస్తాయి. ఇంకా చదవడం అవసరం లేని పుస్తకాలను ఒక అట్ట డబ్బాలో పెట్టి అటక మీద పెట్టేశాడు. పిల్ల, ఉత్తరాలు సర్దుకునే పని వచ్చే ఆదివారం పెట్టుకుందాం, సరేనా అన్నాడు రామం.
నాకు ఇప్పుడు ఓపిక లేదండి, అలాగే చేద్దాం అంది అమ్మలు. సాయంత్రం అందరూ మంచి బట్టలతో తయారయ్యి మేనేజర్ గారింటికి బయలుదేరారు. 4 అడుగులు నడిస్తే వచ్చే ఇంటికి అంత పటాటోపంతో బయలుదేరుతుంటే నవ్వు వచ్చింది అమ్మలుకి. ఎందుకలా నవ్వుతున్నావు అడిగాడు రామం. మనం చిరిమిరిలో ఉన్నప్పుడు, బిర్సింగ్పూర్లో ఉన్నప్పుడు ఎవరింటికైనా వెళ్ళాలంటే ఎలా ఉండేవాళ్ళం అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఏ సమయంలోనైనా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పొరిగింటికి కూడా సరిగ్గా సమయం చూసుకొని బాగా తయారై వెళ్తున్నాం. ఎంత తేడానో కదూ. అంతే పిల్ల, జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొద్దీ కొన్ని పోగొట్టుకుంటాం, కొన్ని సంపాదించుకుంటాం అన్నాడు రామం. ఏమిటో ఈ ఊరొచ్చాక మీరు వేదాంతం మాట్లాడుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే మేనేజర్ గారి ఇల్లు వచ్చేసింది. సరిగ్గా తమిళ్ళు పక్కింటి డాక్టర్ ఇల్లు కలిపినంత ఉంది ఆ ఇల్లు. ఇంటి ముందరి వరండాలో తొట్టెల్లో రకరకాల మొక్కలున్నాయి. ఓవైపు గుండ్రటి 4 పేం కుర్చీలున్నాయి. అలికిడి విని లోపల నుంచి మేనేజర్ గారి భార్య బయటకొచ్చింది. అయ్యే అయ్యే అంటూ అందరినీ ఆహ్వానించింది. కాస్త బిడియంగానే లోపలికి అడుగు పెట్టింది అమ్మలు. లోపల డ్రాయింగ్ రూమ్లో తమింట్లో కంటే పెద్ద పెద్ద సోఫాలున్నాయి. మధ్యనున్న టీపాయ్ మీద చక్కని గుండ్రని లేస్ కవరు పరిచి ఉంది. దానిమీద 3 రంగుల గులాబీలు కలిపి కట్టిన గుత్తి ఒక పొడుగాటి గాజు వాజ్లో ఉంది. గోడలకి పెద్ద పెద్ద తైలవర్ణ చిత్రాలున్నాయి. ఒకవైపు గోడకి గంటలు కొట్టే గోడ గడియారం పెద్దది తగిలించి ఉంది. కాసేపు అన్నీ అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది అమ్మలు. నా ఇల్లు కూడా ఒకరోజు ఇలా తయారు చేసుకోవాలి అనుకుంది. నమస్తే జీ అంటూ లోపల నుంచి బిడే వచ్చాడు. పైజామా లాల్చీ వేసుకొని చాలా హుందాగా ఉన్నాడు. ఆ దంపతులు బహుశా 50లో ఉంటారు. నమస్తే అంటూ అమ్మలు అప్రయత్నంగా లేచి నిలబడింది. కూర్చోండి కూర్చోండి అన్నాడు ఆయన. మేనేజరు గారి భార్య తనని లోపలి గదిలోకి తీసుకువెళ్తుందేమో అనుకుంది అమ్మలు. చిరిమిరిలోనూ బిర్సింగ్పూర్లోనూ అలాగే జరిగేది. రామం పనిచేసే ఆఫీస్లోని ఎవరింటికైనా వెళ్తే ఆడవాళ్ళందరూ వేరే గదిలోకి వెళ్ళి మాట్లాడుకునేవారు. ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. మిస్సెస్ బిడే కూడా అక్కడే సోఫాలో కూర్చొని అమ్మలతో మాటలు మొదలెట్టింది. నా పేరు రేణుక, మీ పేరు అడిగింది చిరునవ్వుతో. వెంకటలక్ష్మి. అయితే మిమ్మల్ని లక్ష్మి అని పిలుస్తాను అంది అదే నవ్వుతో. అమ్మలు మొహమాటంగా నవ్వింది. ఎలా ఉంది ఈ ఊరు, నచ్చిందా? చాలా బాగుంది. రాత్రి నక్కల అరుపులే కాస్త భయపెట్టాయి అంది అమ్మలు. మరి రాత్రి ఇంటి కింద నుంచి పేలుళ్ళు వినపడలేదా? నేనైతే మొదటిసారి విన్నప్పుడు చాలా భయపడిపోయాను అంది రేణుక. నేను విన్నానండి, నాకు కూడా చాలా భయం వేసింది అంది అమ్మలు. మగాళ్ళిద్దరూ ఆఫీసు కబుర్లలో పడితే ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించి, వంటల గురించి మాట్లాడుకున్నారు. పిసరువాడు తల్లి ఒళ్ళో కూర్చుని అన్నీ వింతగా చూస్తుంటే విజయ, రమేషు బయట వరండాలో ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెడుతూ ఆడుకుంటున్నారు. మాకు 3 పిల్లలండి. అమ్మాయికి పెళ్లి చేసేశాం. తర్వాత అబ్బాయి బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాడు బల్లార్షాలో హాస్టల్లో ఉండి MA చదువుతున్నాడు చెప్పింది రేణుక. 1 గంట వాళ్ళ ఇంట్లో కూర్చొని వచ్చేశారు అందరూ. ఇంట్లోకి అడుగుపెట్టిన అరగంటలోనే యాదవ్ అన్న 25 ఏళ్ల మనిషి ఒక కంచు పళ్ళెంలో పెట్టి శుభ్రమైన గుడ్డ కప్పిన వేడివేడి జొన్న రొట్టెలు, కాల్చిన వంకాయ పచ్చడి తెచ్చాడు. 4 వంటింట్లో కూర్చొని ఎంతో ఇష్టంగా ఆ జొన్న రొట్టెలు తిన్నారు. జొన్న రొట్టెలు ఇంత మెత్తగా మృదువుగా ఉండడం ఎప్పుడూ చూడలేదండి. ఈసారి వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంది అమ్మలు. నీకేం, నువ్వు ఇట్టే నేర్చేసుకుంటావు అన్నాడు రామం నవ్వుతూ. ఏమండి, నేనొకటి చెప్పనా? చెప్పు. మన ఇంట్లోకి ఒక గోడ గడియారం కొనాలండి. ఒకవేళ మరీ ఖరీదు అనుకుంటే చిన్న టేబుల్ గడియారం అయినా సరే. మీకైతే రిస్ట్ వాచి ఉంది. మీరెళ్ళాక నాకు బొత్తిగా టైము తెలియడం లేదు. నిజమే, టైము తెలియడం ఎవరికైనా ముఖ్యమే. ప్రస్తుతానికి అలారం టైం పీస్ కొందాం. తర్వాత తాపీగా మంచి గోడ గడియారం కొనొచ్చు. గంటలు కొట్టేదైతే బాగుంటుందండి. పిల్ల, ఇప్పటి నుంచి జీవితం కాస్త కొత్త రకంగా నడుస్తుంది. కొత్త జీవితంలో ఇమడడానికి, సంఘంతో పాటు మనము నడవడానికి చాలా కొత్త వస్తువులు కొనాలి. ఇప్పటి నుంచి మన బడ్జెట్లో కొంత భాగం ఆ వస్తువులకి కేటాయించాలి ఆలోచిస్తూ అన్నాడు రామం. అంటే ఎలాంటి వస్తువులండి?
సాయంత్రం వాళ్ళ ఇంట్లో చూసాము కదా టీ సెట్టు, అటువంటివి కొనాలి. గోడ గడియారం, టేబుల్ క్లాతులు, కిటికీలకి కర్టెన్లు, ఇలాంటివే మరికొన్ని. కానీ అవన్నీ అంత అవసరం అంటారా? ఆ డబ్బు దాచితే ఒంటి మీదకి కొంత బంగారం వస్తుంది కదా, దానికి కూడా డబ్బు దాచుదాం. ఇప్పుడు అన్నింటికీ నా జీతం సరిపోతుందిలే. ఆ రోజు రాత్రి పక్క మీదకి చేరి కళ్ళు మూసుకోగానే పొద్దున్నుంచి జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలాయి అమ్మలకి. ఎన్ని రకాల సంభాషణలు, ఎన్ని రకాల మనుషులు. మేనేజర్ గారింట్లో పెద్ద పింగాణి పళ్ళెంలో పెట్టిన రకరకాల బిస్కెట్లు గుర్తొచ్చాయి. పొద్దున్న తిన్న ఆలు పోహా గుర్తొచ్చింది. రాత్రి తిన్న జొన్న రొట్టెలు గుర్తొచ్చాయి. రోజువారీ దినచర్యకి భిన్నంగా ఎన్నో సంఘటనలు జరిగిన రోజు దినం సాగినట్లుంటుంది. అమ్మలకి అలాగే అనిపించింది. ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళో అయినట్లు. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. రోజు ఊర్లో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అమ్మలతో పరిచయం చేసుకుంటూ ఒక అరగంట మాట్లాడి వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు తమ ఇంట్లో చేసుకున్న ఏదో ఒక తినుబండారం తెస్తున్నారు. వాళ్ళకి తాను విజయనగరం నుండి తెచ్చిన తినుబండారాలు ఇస్తోంది అమ్మలు ఒకటి గమనించింది. బిర్సింగ్పూర్లోనూ చిరిమిరిలోనూ మాట్లాడే హిందీకి ఇక్కడి హిందీకి చాలా తేడా ఉంది. ఇక్కడ హిందీలో మరాఠీ యాస కలుస్తోంది. తెలుగు వాళ్ళమని వచ్చిన వాళ్ళ తెలుగు అర్థం చేసుకోవడం కూడా అమ్మలకి కాస్త కష్టం అవుతోంది. అది తెలంగాణ యాస అని అర్థమైంది అమ్మలకి. అనుకున్న ప్రకారమే మరుసటి ఆదివారం పొద్దున్న గబగబా పనులు చేసేసుకుని రామం, అమ్మలు ఇద్దరూ ఉత్తరాలు సర్దే పనిలో కూర్చున్నారు. మొత్తం 6 ఉత్తరాల తీగలు తీసుకొచ్చాడు రామం. ఒక్కొక్క తీగకు కనీసం 100 ఉత్తరాలు గుచ్చి ఉన్నాయి. తమకు పెళ్ళైన దగ్గర నుండి తమకు వచ్చిన ఉత్తరాలు అవన్నీ. ఉత్తరాల తీగలు అంటే తెలియని ఈ కాలం వారికి చెప్తున్నాను. ఒకవైపు సూదిగా ఉండి కొంచెం వంపు తిరిగిన ఇనుప చువ్వ. ఆ వంపు తిరిగిన చోట ఆ తీగను ఏదైనా మేకుకి తగిలిస్తారు. అమ్మో, మనకిన్ని ఉత్తరాలు వచ్చాయా? కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అంది అమ్మలో. పెళ్ళైన దగ్గర నుండి ఉత్తరాల పని రామమే చూసుకుంటున్నాడు. ఒక ఉత్తరం వచ్చాక ఉత్తరం బయట అది అందిన తేదీ వ్రాయడం వలన ఆ ఉత్తరానికి జవాబు రాసేదాకా దానిని గూట్లో నిర్దేశించిన స్థలంలో పెట్టడం, దానికి జవాబు రాశాక బయట కనపడేటట్లు ఒక టిక్ మార్క్ పెట్టి, అంటే ఆ ఉత్తరానికి జవాబు వ్రాయబడింది అన్న సూచన అన్నమాట. ఉత్తరాల తీగకు గుచ్చడం, ఇవన్నీ రామం పనులు. ఒక తీగ నిండిపోగానే కొత్త తీగ కొని తేవడం రామం పనే. ఏమండి, నేనొకటి చెప్పనా? మనం ఈ ఉత్తరాల్లో ఏవి పారేయవద్దు. ఇంత పెద్ద ఇల్లుంది, ఇంట్లో ఇన్ని సామాన్లున్నాయి. ఒక చిన్న పెట్టెలో పట్టే ఈ ఉత్తరాలు పారేయడం ఎందుకు అంది అమ్మలో. ఆ ఉత్తరాల తీగ వైపు ఆప్యాయంగా చూస్తూ, నువ్వన్నది నిజమే, కానీ వీటిని దాయాలంటే ఎప్పటికప్పుడు వీటిని చూస్తూ భద్రపరుస్తూ ఉండాలి. కనీసం ఏడాదికైనా ఒకసారి కట్టలు విప్పి ఎండలో పెట్టాలి. ఉత్తరాల పెట్టెలో మధ్య మధ్యలో కలరా ఉండలు వేస్తూ ఉండాలి. అవే నాఫ్థలిన్ బాల్స్. చెదలు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి అన్నాడు రామం. అవన్నీ ఈసారి నుండి నేను కూడా చేస్తానండి. నాకెందుకో ఈ ఉత్తరాలు చూస్తుంటే ఆత్మబంధువులను పలకరించినట్లు ఉంది అంది అమ్మలో. అయితే ఒక పని చేద్దాం. ఇందులో ఎందరో రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ముందు ఉత్తరాలన్నింటినీ రాసిన వారిని బట్టి వేరు చేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్కరి ఉత్తరాలు తేదీల వారీగా దొంతులు పెట్టి కట్టాలు కడదాం. అలా కట్టలు కడుతున్నప్పుడే మనకిష్టమైన ఉత్తరాలు కూడా మధ్య మధ్యలో చదువుకుందాం. అమ్మో, ఇదేదో ఒక్క రోజులో అయ్యే పనిలా లేదు. కనీసం 4-5 ఆదివారాలు కూర్చోవాలేమో. దానికేం, అలాగే కూర్చుందాం. ఇది ఒక పని అనుకుంటే ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. అలా కాకుండా ఇది ఒక సరదా అనుకుంటే అరే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజమేనండి. సరే, ఇది అన్నింటికంటే పాత ఉత్తరాల కట్ట. దీంట్లో ఉత్తరాలను నువ్వు వేరు చెయ్యి, ఈ కట్టలోవి నేను వేరు చేస్తాను అంటూ రామం అమ్మలకి ఒక ఉత్తరాల తీగ అందించి తానొకటి అందుకున్నాడు. అమ్మలు రామం తనకు అందించిన తీగలోని ఉత్తరాలన్నీ బయటకు తీసి చాప మీద పెట్టింది. అదే చాప మీద చిన్న బొంత మీద పడుకోబెట్టిన కామేష్ బోర్లాపడి కిలకిలా నవ్వుతున్నాడు. విజయ, రమేష్ వీధి వరండాలో నిల్చొని కోల్పిట్టల్ని చూస్తున్నారు. అలా చూస్తూనే మధ్య మధ్య ఇంట్లోకి వచ్చి కామేష్ను కాసేపు ముద్దు చేసి వెళ్ళిపోతున్నారు.
ఒకవైపు పక్కన ఉన్న పసివాడిని కనిపెట్టి చూస్తూనే మరోవైపు బయట ఆడుకుంటున్న పిల్లలను కనిపెడుతూ ఉత్తరాలు వేరు చేయడం మొదలెట్టింది అమ్మలు. ఆ తీగలో చిట్టి రాసిన ఉత్తరాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని శాంత రాసిన ఉత్తరాలు, వరహాల బాబుగారు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ తన తల్లిదండ్రులు, అన్నలు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. ఆసక్తిగా ఉన్న ఉత్తరాలను కొన్ని అక్కడక్కడ పైకి చదివి రామానికి వినిపిస్తూ, కొన్ని మనసులోనే చదువుకుంటూ అన్నీ వేరు చేయసాగింది. రామం కూడా అలాగే చేయసాగాడు. తాను విజయను కడుపుతో ఉన్నప్పుడు తల్లికి రాసిన కోరికల చిట్టాకి వీళ్ళు రాసిన జవాబులు చదువుతుంటే అమ్మలకి పక్కున నవ్వొచ్చింది. అమ్మో, అప్పుడు అమ్మ వాళ్ళని ఎంత సతాయించానో అనుకుంది నవ్వుకుంటూ. ఏమండి, ఈ ఉత్తరం చూడండి, విజయను కడుపుతో ఉన్నప్పుడు అమ్మ రాసిన ఉత్తరం అంటూ అమ్మలు తన చేతిలోని ఉత్తరాన్ని చదవసాగింది. రామం వైపు నుండి ప్రతిస్పందన లేదు. అమ్మలు ఉత్తరంలో నుండి తలెత్తి చూసింది. రామం ఈ లోకంలో లేడు, ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నాడు. అమ్మలు అతని చేతిలోని కాగితం వైపు చూసింది. చూడగానే అర్థమైపోయింది, అది ఉత్తరం కాదు, టెలిగ్రామ్ అని. రామం కళ్ళు ఆ టెలిగ్రామ్లోని అక్షరాల వైపే దీర్ఘంగా చూస్తున్నాయి. ఎప్పటిదండి ఆ టెలిగ్రామ్? అలా ఉన్నారేమిటి? అమ్మలు రామం వైపు ఆందోళనగా చూస్తూ అడిగింది. అమ్మలు గట్టిగా అడిగిన ప్రశ్నతో రామం ఈ లోకంలోకి వచ్చాడు. పిల్లా, ఈ టెలిగ్రామ్ 2 ఏళ్ల క్రితం మనం బిర్సింగ్పూర్లో ఉన్నప్పుడు వరహాల బాబుగారు ఇచ్చినది అన్నాడు వేదనాభరితమైన కంఠంతో. అమ్మలకి చప్పున గుర్తొచ్చింది. ఆ రోజు తలుచుకొని అమ్మలకి కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఇద్దరికీ ఆ టెలిగ్రామ్ వచ్చిన రోజు గుర్తొచ్చింది. ఒక్క టెలిగ్రామ్ కాదు, 6 గంటల వ్యవధిలో 2 టెలిగ్రాములు. రమేష్ పుట్టాక వాడికి బారసాల చేసి తీసుకొచ్చిన నెల రోజుల తర్వాత పొద్దున్న 7:30 గంటల మధ్య వీధిలోంచి టెలిగ్రామ్ అన్న అరుపు వినిపించింది. అప్పుడు రామం ఆఫీస్కెళ్లే హడావిడిలో ఉన్నాడు. అమ్మలు రామానికి టిఫిన్ చేసే హడావిడిలో ఉంది. టెలిగ్రామ్ అన్న అరుపు వినపడగానే అమ్మలు గుండె దడదడలాడింది. అప్పుడే స్నానం చేసి వచ్చిన రామం అలా తువ్వాలు చుట్టుకునే వీధిలోకి వెళ్ళి టెలిగ్రామ్ అందుకున్నాడు. టెలిగ్రామ్ ముట్టినట్లు రామం రసీదు మీద సంతకం చేస్తున్నప్పుడు తడి చెయ్యి తుడుచుకుంటూ అమ్మలు అక్కడికి వచ్చింది. టెలిగ్రామ్ చదివిన రామం మొహం పాలిపోయింది. ఏమైందండి? అమ్మలు గాబరాగా అడిగింది. వరహాల బాబుగారు టెలిగ్రామ్ ఇచ్చారు పిల్ల, అమ్మకు సీరియస్గా ఉందట ఆందోళనగా అన్నాడు రామం. మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్లోని వాక్యాలను చదువుతూ. అయ్యో, అదేమిటండి, మొన్న రమేష్ బారసాలకు వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు కదా, బాధగా అంది అమ్మలు. అసలు ఏమైందో ఈ టెలిగ్రామ్లో ఏమీ రాయలేదు పిల్ల, వెంటనే రమ్మన్నారు కాబట్టి మనం ఇవాళే బయలుదేరి వెళ్ళాలి. నువ్వు సామాన్లు సర్దుతూ ఉండు, నేను మా అండర్ మేనేజర్ గారింటికి వెళ్ళి విషయం చెప్పి వస్తాను అంటూ గబగబా చేతికి దొరికిన బట్టలు వేసేసుకొని వచ్చిన టెలిగ్రామ్ను జేబులో పెట్టుకుని సైకిల్ మీద వెళ్ళిపోయాడు. అమ్మలకి కాలు చెయ్యి ఆడలేదు. 2 పిల్లలతో వెళ్ళాలి. ఏమైనా తినడానికి చేసేంత సమయం ఉందో లేదో తెలియదు. ముందర బట్టలు బెడ్డింగు సర్దేసుకుంటే తర్వాత సమయం ఉంటే తినే వస్తువులు పట్టుకోవచ్చు అనుకుంటూ అమ్మలు ఆ పనిలో పడింది. అలా హడావిడిగా వెళ్ళిన రామం అరగంటలో ఒగర్చుకుంటూ వచ్చాడు. మా అండర్ మేనేజర్కి అన్నీ చెప్పాను పిల్ల, సాయంత్రం ఒక ట్రైన్ ఉందట, కానీ అది బిర్సింగ్పూర్లో 5 నిమిషాలే ఆగుతుందట. అండర్ మేనేజర్ గారు ఆఫీస్ కారు ఇస్తామన్నారు. ఒకవేళ ఇక్కడ మనం ట్రైన్ అందుకోలేకపోతే పక్కనున్న పెద్ద స్టేషన్కి కారులో తీసుకెళ్తారు. సాయంత్రం దాకా సమయం ఉంది కాబట్టి పిల్లలకి ఏమైనా కావలసినవి చేయవచ్చు. మొహంలో ఆందోళన, హడావిడి కలగలుపుతూ అన్నాడు రామం. అమ్మలు మనసులో ఒక సందేహం తొలుస్తోంది. ఈరోజు సాయంత్రం తాము బయలుదేరితే ఎల్లుండి సాయంత్రానికి కానీ అక్కడికి చేరుకోలేరు. అప్పటిదాకా ఆమె క్షేమంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి సామాన్లు సర్దుతున్నప్పుడు మధ్యాహ్నం 11-12 గంటల మధ్య మరో టెలిగ్రామ్ వచ్చింది. అమ్మ పోయారు, చిట్టి చేత కర్మలు చేయించుతాం. అది ఆ టెలిగ్రామ్ సారాంశం. రామం టెలిగ్రామ్లో ఉన్న విషయం చదివి వినిపించగానే అమ్మలు ఉన్న చోటే కూర్చుండిపోయి కళ్ళంట నీళ్లు కార్చసాగింది. రామం అమ్మలు పక్కనే కూర్చొని అమ్మలు భుజం మీద చెయ్యి వేసి మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడో అరగంట తర్వాత అన్నాడు,
చిట్టి చదువు కూడా అయిపోయి చిన్నమ్మడు కాపురానికి వెళ్ళిపోతే అమ్మని శాంతని ఇక్కడికి తెచ్చేసుకుందాం అనుకున్నాను. ఈ ఇల్లు ఈ ఊరు చూసి సరదా పడుతుంది అనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేకుండా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం బయలుదేరి అందరూ వెళ్ళారు. అమ్మలు తన అత్తగారి దగ్గర ఎక్కువ రోజులు గడపలేదు. పెళ్ళైన వెంటనే రామంతో పాటు వచ్చేసింది. మధ్య మధ్యలో వెళ్ళిన 4-5 రోజులు ఉండడమే. కానీ ఆ కాసిన్ని రోజుల్లోనే అత్తగారు తనకు ఎంతో ఆప్యాయత పంచింది. అవన్నీ తలుచుకుంటూ ఉంటే మనసు భారం అయిపోయింది. రామం వెళ్ళాక మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేశాడు. అక్కడికి వెళ్ళాక మిగిలిన విషయాలు తెలిసాయి. మహాలక్ష్మికి టైఫాయిడ్ వచ్చింది. కొన్ని రోజుల దాకా ఎవరికీ చెప్పకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళకపోవడంతో జబ్బు ముదిరిపోయింది. ఇంకా పనులు చేయలేక మంచాన పడ్డాక అప్పుడు ఇంట్లోనే ఉన్న చిన్నమ్మడు పక్కింటి వారి చేత చిట్టికి వరహాల బాబుకి టెలిగ్రాములు ఇప్పించింది. వరహాల బాబు వచ్చి డాక్టర్కి చూపించేసరికే ఆమె జబ్బు చెయ్యి దాటిపోయింది. చిట్టి అప్పుడు బీకాం 3వ సంవత్సరంలోకి వచ్చాడు. విశాఖపట్నంలో రామం వేలు విడిచిన మేనమామ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. ఉదయం కాలేజీకి వెళ్తూ సాయంత్రం ఒకచోట పార్ట్ టైం టైపిస్ట్ పని చేస్తున్నాడు. శాంత BA 2nd క్లాస్లో పాస్ అయ్యి విశాఖపట్నంలోనే MAకి దరఖాస్తు చేసింది. సీటు వస్తే తను కూడా చిట్టి ఉన్న ఇంట్లోనే ఉంటూ చదువు కొనసాగిస్తానని అంది. వాళ్ళిద్దరినీ వరహాల బాబుగారికి అప్పచెప్పి చిన్నమ్మడిని తీసుకొని బిడ్సింగ్పూర్ బయలుదేరాడు. వేణు BA అయిపోయింది. 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. ఉద్యోగం గురించి వెతుకుతున్నాడు. వేణుకి ఉద్యోగం వచ్చాక ఒక మంచి ఇల్లు చూసుకున్నాక అప్పుడు చిన్నమ్మడిని అక్కడ దిగబెడదామని రామం ఉద్దేశం. వేణు కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. మహాలక్ష్మి పోయిన 4-5 నెలలకి వేణుకి ఢిల్లీలో ఒక బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. రామం చెల్లెల్ని వేణు దగ్గరకి దిగబెట్టి వచ్చాడు. ఆనాటి సంగతులన్నీ గుర్తుకు రాగానే రామం అమ్మలుల మనసులు కాసేపు భారంగా అయిపోయాయి. సరే పిల్ల, మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈ సర్దుడు ఒక ఏడాదికి కూడా పూర్తవదు. పద, పని మొదలెడదాం అన్నాడు రామం ముందుగా తేరుకొని. చిట్టి వ్రాసిన ఉత్తరాల కట్ట కాస్త పెద్దదే అయింది. పిల్ల, చిట్టి రాసిన ఈ ఉత్తరం చూడు. ఇంటర్ పాస్ అయిన తర్వాత రాసింది. ఇది చదువుతున్నప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది అన్నాడు రామం. మీరు పైకి చదవండి, నేను వింటాను. అలాగైతే ఇద్దరం చదివినట్లు ఉంటుంది అంది అమ్మలు నవ్వుతూ. అదో ఇంగ్లాండ్ కవరు. చిట్టి ఎప్పుడు ఉత్తరాలు రాసినా సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఎదురుగా మనుష్యులతో మాట్లాడుతున్నట్లే రాస్తాడు. ఉత్తరంలో నేరుగా విషయంలోకే వచ్చేస్తాడు. రామం ఉత్తరం చదవడం మొదలెట్టాడు. అన్నయ్య, వదిన, మీ ఇద్దరికీ ఇందులో ఒక వార్త. మరి అది మంచి వార్తో చెడ్డవార్తో తెలియడం లేదు. అసలు ఏమైందంటే, నేను ఇంటర్ తర్వాత BSc కానీ BA కానీ చదువుదాం అనుకున్నాను కదా. లెక్కల్లోనూ ఇంగ్లీష్లోనూ బోల్డ్ మార్కులు కూడా వచ్చాయి. కానీ ఇలా ఇంటర్ అయిన వెంటనే అక్కడ చిన్నాన్నకి వరహాల బాబుకి ఒంట్లో బాగోలేదని న్యూమోనియా వచ్చిందని ఉత్తరం వచ్చింది. అక్కడ సాయం కోసం నేను హుటాహుటిన రాయగడ పరిగెత్తాను. రాయగడలో చిన్నాన్నకి పూర్తిగా ఆరోగ్యం చిక్కేదాకా ఉన్నాను. ఈ హడావిడిలో నేను డిగ్రీకి అప్లికేషన్ ఇవ్వడానికి సమయం దాటిపోతుంది అన్న విషయం మర్చిపోయాను. బొబ్బిలికి తిరిగి వచ్చాక డిగ్రీకి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకుందామని కాలేజీకి వెళ్ళాను. వాళ్ళ దగ్గర BScవి BAవి కూడా అప్లికేషన్ ఫామ్లు అయిపోయాయట. బీకామ్వి మాత్రం ఉన్నాయట. తీసుకుంటే ఇది తీసుకోండి, లేకపోతే విశాఖపట్నం నుండి ఫారాలు రావడానికి మరొక 4-5 రోజులు పడుతుంది. అప్పటిదాకా వేచి ఉండండి అన్నారు. అంతేకాదు 4-5 రోజుల్లో BAవి BScవి సీట్లు నిండిపోయే అవకాశం కూడా ఉంది అన్నారు. ఇంకా విధిలేక ఆ బీకామ్ అప్లికేషన్ ఫామే తీసుకున్నాను. ఏదో సైన్స్ చదివేసి సైంటిస్టుగా కొత్త కొత్తవి కనిపెట్టి ఊడబడి చేద్దాం అనుకున్నాను. అది కాకపోతే 3 భాషల పండితుణ్ణి అయిపోదాం అనుకున్నాను. కానీ నా నుదుటన పద్దులు రాసుకునే రాత రాసినట్లుంది. అందుకే బీకామ్కే అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. చూద్దాం పద్దులు ఎంతవరకు రాయగలనో. అది చదివాక రామం అమ్మలు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు మొలిచింది. ఏమండి, చిట్టి రాసిన మరో ఉత్తరం చదవండి అంది అమ్మలు ఆసక్తిగా. రామం వెతికి వెతికి మరో ఉత్తరం తీశాడు. అన్నయ్య, వదిన, విశాఖపట్నంలో ఈ పద్దుల చదువు బాగానే ఉంది. రాను ఈ సబ్జెక్టుల మీద ఆసక్తి పుడుతోంది. ఈ మధ్యనే ICWA
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ అన్న చదువు గురించి విన్నాను. బీకామ్ అయ్యాక అది చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిసింది. కానీ అది చదివిన తర్వాత ఏదైనా మంచి పెద్ద ఇండస్ట్రీలో పనిచేస్తేనే ఆ చదువుకు తగిన జీతం దొరుకుతుందని తెలిసింది. ఆ చదువుకు ఎక్కువ ఖర్చు కూడా అవదట. మొదట్లోనే కొంత డబ్బు కట్టాలట. నేను ఇక్కడ చదువుతూ సాయంత్రం పూట టైప్ మిషన్లు టకటకలాడిస్తూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తున్నాను కదా, అది దాచుకుని ఆ చదువుకి వాడుకుంటాను. మన చిట్టి ఎంతో తెలివైనవాడు కదండి అంది అమ్మలు గర్వంగా. రామం నవ్వాడు. చిట్టిదే మరో ఉత్తరం చదవమంటావా? చదవండి. రామం చదవడం మొదలెట్టాడు. అన్నయ్య, ఒక శుభవార్త. నేను బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అకౌంట్స్లోనూ స్టాటిస్టిక్స్లోనూ గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. ఈ బీకామ్ చదువుకి నాకు టైపింగు షార్ట్ హ్యాండ్లో వచ్చిన సర్టిఫికెట్లకి విశాఖలోని ఏదో ఒక ఉద్యోగం దొరికిపోతుంది. చేరిపోమ్మని ఇక్కడ చుట్టాలందరూ కోరుతున్నారు. కానీ నాకైతే టైపిస్ట్గానైనా సరే ఒక పెద్ద ఇండస్ట్రీలో చేరాలని ఉంది. అక్కడ ఉద్యోగం చేస్తూ ICWA పాస్ అయితే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. భోపాల్లో యూనియన్ కార్బైడ్స్ లిమిటెడ్ అన్న కంపెనీలో కొన్ని స్టెనో పోస్టులకు మొన్న పేపర్లో ప్రకటన వచ్చింది. ఆ ఉద్యోగానికి దరఖాస్తు పడేశాను. బహుశా ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నాను. మీ అన్నయ్య అంత దూరం వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని వరహాల బాబు, శాంత తప్ప అందరూ నన్ను చివాట్లు పెడుతున్నారు. అదేదో ఎవరు కని విని ఎరుగని ఆ చదువు ఇప్పుడు అవసరమా అని. ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటి అన్నయ్య? రామం ఉత్తరం చదవడం పూర్తి చేశాడు. ఏమండి, చిట్టిది ఆ చదువు పూర్తి అవడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందండి? అమ్మలు అడిగింది కుతూహలంగా. ఈ చదువులో 2 భాగాలుంటాయి పిల్ల, ఇంటర్ ఇంకా ఫైనల్. సాధారణంగా ఆ పరీక్షలు మొదటి ప్రయత్నంలోనే పాస్ అవ్వడం చాలా కష్టం. కానీ మన చిట్టి ఇంటర్లోని 3 గ్రూపులు అప్పుడు 3 ఉండేవి. మొదటి ప్రయత్నంలో పాస్ అయిపోయి స్టెనో నుండి అకౌంటెంట్కి మారాడు కదా. 3 నెలల క్రితం ఫైనల్లో ఆఖరి గ్రూప్ పరీక్షలు రాశాడు. ఆ గ్రూప్ పాస్ అయిపోతే ఇంకా ఈ చదువు పూర్తయినట్లే. వెంటనే ఆఫీసరుగా ప్రమోషన్ ఇచ్చేస్తారు. రామం సంతోషంగా అన్నాడు. వీళ్ళు మాటల్లో ఉండగానే వీధిలోంచి టెలిగ్రామ్ అన్న కేక వినిపించింది. అమ్మలు ఆందోళనగా రామం వైపు చూసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.